వేదిక మీద అదేవిధంగా మా సోదరుడు మా ఫ్రెండ్ సురేష్ ఉన్నారు. మీరు కూడా రండి పైకి. మాట్లాడతారా? ఓకే, థ్యాంక్ యూ. ఏమండి, నా ఆస్తుల విలువ నాకంటే మిగిలిన అందరికీ ఎక్కువ తెలిసినట్టుంది. 25,000 కోట్లు అది ఇది అని చెప్తా ఉన్నారు. నాకు అంత లేవు. ఉన్నవి రేపు అఫిడవిట్లో చూపిస్తాం, ఎంత ఉంటే అంత. ఇప్పుడు ఏదేమైనప్పటికీ కూర్చోండి. ఎందుకు మీరు అందరు నిలబడుతున్నారు? చైర్స్ లేవా? చైర్స్ లేవా? అయ్యో పాపం. సారీ అమ్మా, మీరు ఎండలో ఇంత కష్టపడి ఇక్కడ నిలబడి ఉన్నారు. సో మీ టైం ఎక్కువ తీసుకొని నేను తెలుసు, యువత తెలుస్తూ ఉంది మీ ఉత్సాహం. మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు కూడా అక్కడికి వచ్చి చదువుకోవాలనిపిస్తూ ఉంది వెనక్కి వెళ్ళి. బట్ ఏదేమైనప్పటికీ సో టైం తక్కువ కాబట్టి ఫాస్ట్గా ముగిస్తాం. నేను కూడా మీలాగనే ఒక మున్సిపల్ హై స్కూల్లో చదువుకొని కష్టపడి మంచి ర్యాంక్ తెచ్చుకొని ఉస్మానియా మెడికల్ కాలేజీకి వెళ్ళి అక్కడి నుంచి యుఎస్ వెళ్ళాం. వెళ్ళిన తర్వాత నేను కూడా రెసిడెన్సీ చేస్తూ పాఠాలు చెప్తూ, పాఠాలు 10 మందికి కాదు అమెరికా మొత్తం దున్నేయాలి అని అనుకున్నాను. ఆ రోజున అనుకొని కష్టపడి నిరంతరం శ్రమించి రోజుకి 12 నుంచి 15 గంటలు కష్టపడి చేస్తే నేను ఈ రోజున మీ అందరి ముందు వచ్చి ఈ విధంగా మాట్లాడగలుగుతా ఉన్నా. మీకు కూడా మనం అనుకుంటాం ఎవరెవరో ఎక్కడ వాళ్ళనో ఇన్స్పిరేషన్, కానీ ఎక్కడ కాదు మీ చుట్టుపక్కలలోనే గొప్ప గొప్ప మనుషులు ఉంటారు ఇన్స్పిరేషన్గా. కుదిరితే నా లైఫ్ను కూడా మీరు ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోండి. నేను కూడా మా పేరెంట్స్ ఎవరు వాళ్ళు హై స్కూల్ కూడా పూర్తి చేయలేదు. మా తల్లిదండ్రులు ఇద్దరు చదువుకున్న వాళ్ళు కాదు, ఆస్తులు ఉన్నవాళ్ళం కాదు. మా అమ్మ నాకు 30 ఏళ్ళు వచ్చే వరకు సొంత ఇల్లు కావాలని కలలు కంటా ఉండేది. అప్పటి వరకు సొంత ఇల్లు కూడా లేదు మాకు. అదేవిధంగా నేను చదువుకున్నది తెలుగు మీడియం. ఎందుకు చెప్తున్నానంటే తల్లిదండ్రులు డబ్బులు ఉన్నవాళ్ళు కాకపోయినా, చదువుకున్న వాళ్ళు కాకపోయినా, పేదరికంలో ఉన్నా కూడా నాలాగా సక్సెస్ అవ్వాలి అంటే అవ్వగలరు. నేనే కాదు, చాలామంది ఉన్నారు. మీరు ఇప్పుడు చూసుకుంటే ఒక సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ CEO కానీ, సుందర్ పిచాయ్ గూగుల్ CEO కానీ, వీళ్ళందరూ కూడా చాలా చిన్న ప్రాంతాల నుంచి అమెరికా వెళ్ళిన వాళ్ళే. అమెరికాలో పుట్టి అమెరికాలో ఎన్నో రీసోర్సెస్ ఉండి పెద్ద పెద్ద హార్వర్డ్ లాంటి యూనివర్సిటీలో చదివిన వాళ్ళని మించి సైతం వీళ్ళిద్దరూ CEOలుగా అయ్యారంటే సుందర్ పిచాయ్ కానీ, సత్యనాదెళ్ల కానీ, లేకపోతే నాలాంటి వాళ్ళు కానీ, దానికి కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. సాధ్యం అవి ఎక్కడి నుంచి వచ్చినా కూడా అక్కడ ఉన్న వాళ్ళని కూడా మించి. ఏమిటి అంటే ఒక సబ్జెక్ట్లో ఒక ఫోకస్గా నాలెడ్జ్ తెంచుకోవడం. ఏదైనా ఒక చిన్న సబ్జెక్ట్ తీసుకొని దాన్ని డెప్త్లోకి వెళ్ళాలి. కొన్ని ఎక్కువ వ్యాస్ట్ సబ్జెక్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. చిన్న సబ్జెక్ట్ తీసుకున్నా సరిపోతుంది. దానికంటే ముఖ్యంగా మీకు కావాల్సింది ఏంటంటే ఒక గోల్ కావాలి. మీరు మీ జీవితంలో 50-60 ఏళ్ళకు వచ్చేటప్పటికి మీరు ఎంత హైట్కి ఎంత సాధించాలనేది, ఆ సక్సెస్ అనేది మీకు మీరుగా డిఫైన్ చేసుకోవాలి. డిఫైన్ చేసుకొని ఎవ్రీడే ఒక షార్ట్ గోల్స్ పెట్టుకొని కష్టపడుతూ ఉండాలి. కష్టపడడంతో పాటు కష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు, అది ఒక్కటే కాదు. దాంతోపాటు క్యారెక్టర్ బిల్డ్ చేసుకోవాలి. మనం క్యారెక్టర్ అంటే మీరు కష్టపడేది, మీరు కేవలం సక్సెస్ అనేది నాకు డబ్బులు రావాలనే ఉద్దేశంతో చేస్తే మాత్రం మీకు సక్సెస్ రాదు ఎప్పటికీ కూడా. మీరు ఎంతసేపటికి ఏం చేయాలంటే మీ వల్ల వేరే వాళ్ళ కష్టాలు తీరాలి, వేరే వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వాలనేటువంటి మైండ్ సెట్తో ఉండి వేరే వాళ్ళకి మీరు వాల్యూ క్రియేట్ చేస్తే అది మీకు సక్సెస్గా వస్తుంది తప్పించి మీ అంతటా మీకుగా డబ్బు కావాలంటే మాత్రం అది చాలా కష్టమైన పని. ఎందుకంటే మనకి డబ్బు కావాలంటే మళ్ళీ స్వార్థం పెరుగుతుంది, తప్పులు చేస్తాం, అడ్డదారులు దొక్కుతాం. అది కాకుండా వేరే వాళ్ళకి సహాయం చేయాలి అంటే అది వేరే విధంగా వెళ్తుంది. మీలో ఉండేటువంటి అభిమానం, మీలో ఉండేటువంటి కష్టపడే తత్వం, మీలో ఉండేటువంటి నీతి నిజాయితీ, ఎదుటి వాళ్ళు మిమ్మల్ని చూస్తారు, ప్రేమిస్తారు, మీకు అవకాశాలు వస్తాయి. ఎందుకంటే కంపెనీల్లో కూడా మైక్రోసాఫ్ట్ CEO ఆయన ఎప్పుడు CEOగా స్టార్ట్ అవ్వాల, ఒక చిన్న ఎంప్లాయీగా స్టార్ట్ అయ్యారు.
ఎంప్లాయీగా స్టార్ట్ అయినప్పుడు మీరు 10 మందితో కలిసి పనిచేసే విధానం, 10 మందిని కలుపుకొని ముందుకు వెళ్ళేటువంటి విధానం, ఆ కంపెనీకి లాయల్గా పనిచేసే విధానం, మీ గురించి కాకుండా కంపెనీ అభివృద్ధి చెందాలనుకొని ఉండాలనుకునేటువంటి విధానం అందరిలో ఉండదు, కొంతమందిలోనే ఉంటుంది. వాళ్ళే ముందుకి లీడర్షిప్ పొజిషన్స్ వస్తాయి. లీడర్షిప్ పొజిషన్స్ కూడా మీరు పుట్టుకతో ఎవరు నాయకులు అవ్వాల్సిన అవసరం లేదు. అవి కూడా అన్నీ నేర్చుకోవచ్చు. నాకు లీడర్షిప్ క్వాలిటీస్ చిన్నప్పుడు ఉండేవి కాదు. ఎన్నో పుస్తకాలు చదివేవాళ్ళం. సక్సెస్ అయినటువంటి వాళ్ళ ఇంటర్వ్యూలు కంటిన్యూస్గా చూసేవాళ్ళం. ఎందుకంటే మనం కూడా ఏదో ఒక రోజు అలా అవ్వాలి అనేటువంటి కోరిక, బలమైన కోరిక ఉంటే మొత్తం యూట్యూబ్లో చూసి మీరు గొప్ప మహానాయకులుగా కూడా ఎదగగలరు. ఎవ్వరి అవసరం కూడా లేదు. కేవలం మీకు సక్సెస్ అవ్వాలనేటువంటి ఒక డ్రీమ్, పట్టుదల ఉంటే చాలు అని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఇంకొకటి, జీవితంలో పైకి రావాలంటే నొప్పి లేకుండా మాత్రం జరగదు. ఏదో ఒక రకమైనటువంటి సాక్రిఫైస్ చేయాల్సిందే ప్రతి ఒక్కళ్ళు కూడా. అది టైం సాక్రిఫైస్ కానీ, లేకపోతే షార్ట్ టర్మ్ ప్లెజర్స్ ఇచ్చేటువంటివి కానీ, అంటే రోజు సోషల్ మీడియాలో 2-3 గంటలు స్పెండ్ చేయటము, రోజు ఒక మూవీ చూడటము, అన్నీ ఎంజాయ్ చేస్తే ఆ సక్సెస్ కావాలంటే అది జరిగేటువంటి పరిస్థితి కూడా కాదు. ఎందుకంటే ఈ వరల్డ్ అనేది వెరీ కాంపిటేటివ్ వరల్డ్ కాబట్టి బ్యాలెన్స్డ్గా వారానికి ఒక మూవీ, లేదంటే రోజుకు ½ అన్ అవర్ సోషల్ మీడియా, అంతే తప్పించి మిగిలిన టైం అంతా కూడా మీరు ఏ విధంగా డెవలప్ అవ్వాలనేటువంటి దాని మీద మాత్రమే మీరు టైం పెట్టి ఫోకస్డ్గా రిపీటెడ్గా ప్రాక్టీస్ చేస్తూ ప్యాషనెట్గా వెళ్తే ఎంత పెద్ద విజయమైనా సాధిస్తారు. అదేవిధంగా ఇక్కడ అనిల్ శంకర్ గారు ఉన్నారు, నాలాగనే ఆయన కూడా మంచి మంచి సినిమాలు తీశారు. వీళ్ళు కూడా ఎన్ఆర్ఐలు. వీళ్ళు ఇక్కడికి ఈరోజు వస్తున్నారు. వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారంటే మా మీద ఉన్నటువంటి అభిమానం, మమ్మల్ని మాకు సపోర్ట్ చేయాలి అనేటువంటి ఒక రిలేషన్, ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి సహాయం చేస్తూ ఉన్నారు. దట్ ఈజ్ వాట్ కాల్డ్ నెట్వర్కింగ్. ఆ నెట్వర్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ వ్యక్తి అయినా కూడా ఇంకొకరితోటి ఎవరితో పనిచేయాలనుకుంటారు అంటే నీతి నిజాయితీతో ఉండే వాళ్ళతో పనిచేయాలనుకుంటారు. మీరే ఆలోచించండి, మీ ఫ్రెండ్స్లో అబద్ధాలు చెప్పే వాళ్ళతో మీరు ఉంటారా? ఉండలేరు కదా. కాబట్టి ఆ క్యారెక్టర్ అనేది అన్నిటికంటే ముఖ్యమైనది. ఎదుటి వాళ్ళని మోసం చేయకుండా, అడ్డదారులు దొక్కకుండా, ఎంత కష్టమైనా సరే ధర్మం, నీతి, నిజాయితీ వైపు ఉంటే కొంత మీకు సక్సెస్ రావటం లేట్ అయినా కూడా వచ్చేటువంటి సక్సెస్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. దానికి కూడా నేనే ఉదాహరణ. నాకు ఈరోజు 47 సంవత్సరాలు. ఈరోజు చాలామంది నన్ను అభిమానిస్తున్నారంటే దానికి కారణం నేను ఇంకా ఏమి చేయలేదు. ఇప్పుడే ఎంపీగా పోటీ చేస్తున్నాను తప్పించి నేను యాక్చువల్గా ఏమీ చేయలేదు. చేయకపోయినా కూడా నా పాస్ట్ హిస్టరీ తీసుకొని ఇవన్నీ చేశారు, ఇవంతా ఎక్కడ నెగిటివిటీ లేదు కాబట్టి ఈరోజు ఇంత అద్భుతమైనటువంటి రిసెప్షన్ కానీ అభిమానం కానీ నాకు దొరుకుతూ ఉన్నాయి. కాబట్టి ఏదేమైనప్పటికీ మీరందరూ త్వరలో ఫస్ట్ ఓటు రాబోతూ ఉంది మీ అందరికీ. మీలో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. మీరు ఆలోచించాల్సింది ఒక్కటే, రేపు మీరు వేయబోయేటువంటి ఓటు ఒక వ్యక్తికో లేక ఓ ప్రభుత్వానికి సంబంధించింది కాదు, ఒక తరానికి సంబంధించింది, మీ తరాల భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయం ఇది. కాబట్టి మీరు ఇక్కడ పోటీ చేసే వ్యక్తుల గురించి తెలుసుకోండి. మీలో చాలామంది అనాదిగా ఒక పార్టీకి ఓటు వేస్తూ ఉంటారు. ఎందుకంటే మా అమ్మ, మా తాతయ్య ఎవరో కాంగ్రెస్ పార్టీ, తర్వాత మేము వైఎస్ఆర్ పార్టీ లేదా టీడీపీ ఏదో ఒకటి పార్టీతో అసోసియేట్ అయి ఉంటారు. కాకపోతే అప్పట్లో వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులు వేరు, అప్పుడు ఆ పార్టీల్లో ఉన్నటువంటి వ్యక్తులు వేరు, ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తులు వేరు, పార్టీలు వేరు. మీకు గూగుల్ ఉంది, సెర్చ్ చేయండి, క్యాండిడేట్ల గురించి తెలుసుకోండి. ఇవన్నీ ఓపెన్ బుక్స్, ఎవరేంటనేది తెలుసుకొని మీ జీవితాలకి ఎవరు పూలబాట వేస్తారో, ఎవరు ముళ్ళబాట వేస్తారో డిఫరెన్సెస్ తెలుసుకొని మీరందరూ చక్కగా మీ ఫస్ట్ ఓటు ఒక గొప్ప ఓటుగా చరిత్రలో ఉండే విధంగా చేయండి. అదేవిధంగా ప్రభుత్వాలు మీరు ఏం చూడాలి అంటే, మీకు ఇప్పుడు గత 5 సంవత్సరాలు చూసుకుంటే ఈ ప్రాంతంలో ఎక్కడ ఇండస్ట్రీస్ వచ్చినటువంటి పరిస్థితి లేదు, ఉద్యోగాలు లేవు. చాలామంది లక్షలాది మంది బయటకు వస్తా నిరుద్యోగటువంటి సమస్యతో ఉన్నారు. కాబట్టి ఇవన్నీ ఉద్యోగాలు కల్పించడం అనేది నేను ముఖ్యంగా ప్రముఖ పాత్ర తీసుకుంటా. అదేవిధంగా మీలో ఎవరైనా సరే ఉత్సాహంగా బిజినెస్ చేయాలని కనుక నమ్మకం ఉండి, పట్టుదల ఉండి, ఆ కృషి చేయగలిగేటువంటి మనస్తత్వం ఉండి, సాక్రిఫైస్ కనుక చేయదలుచుకుంటే మీరు
తప్పకుండా నేను ఒక వెబ్సైట్ పెడతాను, మై గుంటూరు ఎంపీ ఏదో ఒకటి, దాంట్లో అన్ని ఆపర్చునిటీస్ ఉంటాయి. మీరు కాంటాక్ట్ చేయండి. మీకు స్టార్టప్స్ కానీ ఇంకోటి కానీ ఒక మెంటర్గా ఉండాలన్నా, ఏదైనా ఎడ్యుకేట్ చేయాలన్నా, ఒక బిజినెస్ని టేక్ ఆఫ్ చేయాలన్నా మీ అందరినీ అందుబాటులో ఉండి మీకు ఏది కావాలన్నా చేయగల ఆశ, అనుభవం, సమర్థత ఉందని తెలియజేసుకుంటూ మీ ఉత్సాహానికి, ఉల్లాసానికి అన్నిటికీ కూడా మనస్ఫూర్తి కృతజ్ఞతలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి కాలేజ్ యాజమాన్యం అందరికీ కూడా, సుబ్బారావు గారికి కానీ, శేఖర్ గారికి కానీ, అందరికీ టీచర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. టీడీపీ, బీజేపీ, జనసేన మిత్రపక్షాల కూటమి తరపున గుంటూరు పార్లమెంట్ సీటుకు పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ గారికే ఓటు వేద్దాం. మన గుంటూరుని గెలిపించుకుందాం.